అయినవా? ఎంత చెప్తున్నా జత? 15,000 జత 15,000. ఏం మనగా ఎవరువా? నువ్వేనా? ఎట్లా చెప్తావు జత? బొడుగు ఎట్లవే? 12,500 చెప్పినావా? 12 బొడుగులు నేతవి 12,500 జత. ఎట్లా చెప్పారు జత? 21 చెప్పినా. 21. 2 పిల్లలు కాలు కింద. 2 పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయా? గొర్రెలు ఏం బాగానే ఉండాలి. బాగున్నాయి. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. ఎట్లా చెప్తారు బా జత? ఎట్లా చెప్తారా? పిల్ల గొర్రె 33,000 చెప్తాను. 2 పిల్లలు 2 గొర్రెలు. 2 పిల్లలు 2 అన్నిటికీ ఉన్నాయి పిల్లలు. 22 పిల్లలు ఉన్నాయి. 35 జీవాలు. ఎంత జత? 33,000 33,000. 2 పిల్లలు 2 గొర్రెలు. ఎట్లా చెప్తుంది జత గొర్రెలు? ఎట్లా చెప్పినారు? 25,000 జత గొర్రెలు. జత ఎట్లా చెప్తారే? 21. ఉత్త గొర్రెలే, పిల్లలు లేవు కదా కాళ్ళ కిందకి. ఎట్లా చెప్తారు జత? ఎట్లా చెప్తారు? 20,000 జత. పిల్లలు లేవుగా? పిల్లలు గొర్రెలు మాత్రమే 20,000 జత. తిన్నా పిల్ల గొర్రె 13,500. ఒక పిల్ల ఒక గొర్రె. మీకేమన్నా ఏమిలే, ఎవ్వరు ఇచ్చేది ఉండదు. కాకపోతే మార్కెట్కి పంపించేది మనం అంతే. ఎట్లా చెప్తుంది జత? 16,000. పిల్లలు లేవు. అది ఒకటి ఉంది కదా. ఎంత చెప్పినారు పిల్ల గొర్రె? 22 జత. గొర్రెలు మాత్రమే 22. కాలు కిందకి వస్తాయి. మంచిది జత గొర్రెలు. 20,000 చెప్తాను. 10 పిల్లలు కాలు కింద. 10 పిల్లలు కాళ్ళ కిందకి వేసి 20,000 జత. బాగా కరెక్ట్ చెప్పినావు. అది సపరేట్ మళ్ళా అదే విత్తనము పొటాటో.